లోకంలో అనేక రకాల అనుబంధాలు, అనేక రకాల ఆత్మీయతలు, ప్రేమలు ఉన్నాయి. ఇందులో ఏ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ, ఏది నిష్కల్మషమైన ప్రేమ, ఏమీ ఆశించకుండా మనకి దక్కేటువంటిది ఏ ప్రేమ అనేది మనస్సుకి నిర్ధారణ చేసుకోవడం కోసం ఈ ప్రార్థన. ఉద్యోగములు చేసి ఊళ్ళేలిననుగాని భార్యయే నియో ప్రేమ పంచబోదు. అడుగడుగునబడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్షభావమిడడు. అడుగడుగునపడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్షభావమిడడు. చదువులో సేవలో శ్రద్ధ చూపినగాని గురు కటాక్షమును దొరుకబోదు. చదువులో సేవలో శ్రద్ధ చూపినగాని గురు కటాక్షమును దొరుకబోదు. ప్రాణమిత్రులునైనా పలుకబోరు. ప్రత్యుపకృతులెన్నో ప్రార్థింపకుండంగా ప్రాణమిత్రులునైనా పలుకబోరు. వాక్చమత్కారాలు వడ్డించినను గాని చప్పట్ల దుప్పటి కప్పబోరు. వాక్చమత్కారాలు వడ్డించినను గాని చప్పట్ల దుప్పటి కప్పబోరు. ఇన్ని రకాల ప్రేమలున్నాయి, అనుబంధాలు. వక్తకి శ్రోతకి మధ్యలో, భార్యకి భర్తకి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ల మధ్యలో, గురు శిష్యుల మధ్యలో, ప్రాణమిత్రుల మధ్యలో. కానీ వీటన్నిటిలోనూ ఏదో ఒక షరతు ఉంది మనం ఆలోచిస్తే. ఉద్యోగములు చేసి ఊళ్ళేలిననుగాని భార్యయే నిజో ప్రేమ పంచబోదు. భార్య భర్తను ప్రేమిస్తుంది, అనుమానం ఏమీ లేదు, చక్రను శుద్ధిగా ప్రేమిస్తుంది. కానీ 4 రూపాయలు సంపాదిస్తే ప్రేమించడం వేరు, ఏమీ సంపాదించకుండా కాళ్ళు చెప్పేసి కూర్చుని ప్రేమించమంటే ఎవరు ప్రేమిస్తారు? రిటైర్ అయిపోయిన వాళ్ళు అందరికీ అర్థం అవుతుంది. రెండోసారి కాఫీ అడిగితే ఏం తొందర ఏమిటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటారు వెంటనే. ఈయన సంపాదించే ప్రేమ, సంపాదించిన ప్రేమ తేడాలు ఉంటాయి. అలాగే ఆశించడం తప్పే ఉందండి. కుటుంబం గడవాలంటే సంపాదించేదా కాళ్ళు చాపేసి కూర్చుంటే ప్రేమించమంటే ఎలాగా? పోనీ భర్త తాళిగట్టిన పుణ్యానికి మహాత్ముడు ఏమైనా ఉచితంగా ప్రేమిస్తాడా జీవితాంతం అంటే అదే అనుమానమే. అడుగడుగునపడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్షభావమిడడు. అడుగులకి మడుగులొత్తడం అంటారు తెలుగులో చక్కని జాతీయం. పూర్వం మహారాజులు అంతఃపురం నుంచి రాజమందిరం దగ్గరికి వస్తూ ఉంటే మధ్యలో చీరలు పరిచేవారు, ఇస్త్రీ చేసిన వస్త్రాలు. మాయాబజార్ ఇలాంటి సినిమాల్లో చూస్తాం మనం. అవే మడుగు అంటే ఇస్త్రీ చేసిన బట్ట అని అర్థం. మడుగు చీర ఎందు మసిదాకినట్లు నన్నయ్య గారు ప్రయోగం చేస్తారు భారతంలో. మడుగు అంటే ఉతికినటువంటి బట్ట. మామూలుగా చెరువు అని ఒక అర్థం ఉంది, అది వేరు. ఇస్త్రీ మడుగులు అంటారు, అంటే ఇస్త్రీ చేసిన బట్టలు అని. శుభ్రంగా ఉతికిన బట్టను మడుగు అంటారు. అందుకని అడుగులకి మడుగులొత్తడం అంటే అది. వాళ్ళ అడుగులు ఎక్కడికి అందిపోతాయని కింద ఇస్త్రీ చీరలు పరవడం ఉంది, అది అడుగులకు మడుగులొత్తడం. అలా అడుగులకు మడుగులొత్తే సేవలు ఈ దేశంలో ప్రతి భార్య భర్తకు పొద్దున్న 5 నుంచి రాత్రి 10 వరకు అన్ని రకాల సేవలు చేస్తే ఈయన ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెక్కడైనా ఊ అన్నాడేమో కనుక ఎవరికి తెలుసు కనుక మొగాడిని నమ్మడానికి వీల్లేదు. అడుగడుగునపడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్షభావమిడడు. పోనీ ఒక వయస్సు వచ్చాక మనకి సరే విద్యాభ్యాసంలో జరతాం, గురువులు శిష్యులను ఏమైనా ఉచితంగా ప్రేమిస్తారా? చదువులో సేవలో శ్రద్ధ చూపినగాని గురు కటాక్షమును దొరుకబోదు. బాగా చదవాలి, ఉపాధ్యాయులకు ఓ బుద్ధి ఉంటుంది. నేను ఉపాధ్యాయుడినే కదా, కాస్త సొంత పనులు ఏమైనా చేసి పెడితేనే కాస్త ప్రేమిస్తాం. బాగా పెద్ద స్టూడెంట్ అని చదివితే సరిపోదు. ఏదైనా ఫోన్ బిల్లు కట్టమన్నా, సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకురమ్మన్నా చేసుకురావాలి. గురు కటాక్షమును దొరుకబోదు. ఆ చదువులో బాగుండాలి, సేవ కూడా చేయాలి. అప్పుడు కానీ గురు కటాక్షం కూడా మనకు దొరకదు. పోనీ ప్రాణమిత్రులు, తల్లి కంటే తండ్రి కంటే ఇవాళ మన కుర్రాళ్ళకి స్నేహితులు ఎక్కువ. కానీ వాళ్ళలో మాత్రం ఎంతమంది నిష్కల్మషంగా ప్రేమించేవాళ్ళు ఉన్నారండి. ప్రత్యుపకారాల ఫలములందినగాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఆశించినటువంటి మిత్రుడు ఎవడన్నా ఉంటే వాడు నిజమైన స్నేహితుడు. కానీ ఆశించిన వాళ్ళు ఎవరున్నారు ఇవాళ? నా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు, నీ ఇంటికి వచ్చాను నాకేమి ఇచ్చావు, 2 వాడికే.
నా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు, నీ ఇంటికి వచ్చాను నాకేం ఇచ్చావు, రెండు ఆయనకి ప్రయోజనం, మనకేం లేదు. ఇంక అలా అనేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. చివరికి భగవంతుడు కూడా ఏమీ ఆశించకుండా ప్రేమించరని ఇవాళ వచ్చిన కథల్లో ప్రార్థనల్లో చూస్తాం ఆ విషయం. ఆయన ఏమి ఆశిస్తాడు? కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. చివరికి భగవంతుడు కూడా 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్ల భీష్ముడి వరకు ఎన్ని దీక్షలు చేసి, ఎంత తపస్సు చేసి, ఎంత తాపత్రయపడితే దర్శనం ఇచ్చారండి. వేసేస్తే వేసేయమని కూర్చున్నాడు భీష్ముడు. వేశాడా? చక్రం పట్టుకొచ్చినవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. పోనీ రాక్షసులను సంహారం చేసినవాడు ఈయన మనసులో సంకల్పం చేసి, నువ్వు వేసేవయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, నీ చేతుల్లో చనిపోవడానికి కృష్ణుడి చేతుల్లో చనిపోయానన్నమాటైనా చాలు అని కూర్చుంటే ఈయన్ని చంపకుండా ఇంకా నువ్వు సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మామూలుగా చంపితే మళ్ళీ జన్మెత్తాలి. రావణాసురుని చంపాడు, వాడు మళ్ళీ హిరణ్య శిశుపాలుడుగా పుట్టాడు. ఇంకా అలాంటివి ఉండద్దు. ఇంకా భీష్ముడికి సంపూర్ణమైన మోక్షం రావాలంటే శుద్ధాద్వైత జ్ఞానం కలగాల్సిందే. అంచేది అది కలిగించే ప్రయత్నం చేశాడు తప్ప పరమాత్మ ఆయన చంపమన్నా చంపలేదు. అందుకని చివరికి కోరుకున్నా కూడా సంహరించకుండా ఉండడం అనేది ఉందే. అంచేది భగవంతుడు కూడా ఏదో ఒక రకంగా ఆ తపస్సుని, ధ్యానాన్ని, నిష్కల్మషమైన చిత్తాన్ని, దీక్షలని అన్ని ఆశిస్తాడు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. ఇన్ని రకాల షరతుల ప్రేమల మధ్యలో ఏమీ ఆశించకుండా మనకు దక్కుతున్నది ఒకే ఒక ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు అంతే చాలు నేను నిన్ను ప్రేమించడానికి. నువ్వు కుంటివాడు వేరా, గుడ్డివాడు వేరా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు పెళ్ళైనా కాకపోయినా, నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా జీవితాంతం నిన్ను ప్రేమిస్తాను రా, నిన్ను కన్నది అందుకోసమే, నాదే బాధ్యత అనగలిగిన ప్రాణి ఈ ప్రపంచంలో తల్లి ఒక్కతే. అందుకే భగవంతుడు తనకి మారుగా తల్లిని సృష్టించి ఇచ్చాడు మనకందరికీ అంటారు. అటువంటి తల్లి ప్రేమ మనల్ని ఆజన్మాంతం మంచి మార్గంలో నడిపింపజేస్తుంది అని ఆశిస్తూ భాగవతంలో ఈరోజు రకరకాల పాత్రలు చేసినటువంటి భగవత్ స్తుతిలో ఉండే రహస్యాలు, వాటిలో ఉండేటువంటి వేదవాక్యాలు, మంత్రాక్షరాలు వంటివన్నీ కూడా ఆ రహస్యాలు కేవలం పైకి పొగడ్తగానో స్తుతిగానో కనపడుతుంది. ఊరికే శ్రీకృష్ణ యదుభూషణ అన్నట్టుగా ఊరికే ఏదో పొగడితే కదా అనుకుంటాం, భగవంతుడిని కీర్తించడమే కదా. కానీ దాంట్లో ఉండేటువంటి అంతరార్థాలు అవి ఆనాటి వేదతత్వాన్ని ఎలా నిరూపణ చేస్తూ ఉన్నాయి, భగవత్తత్వాన్ని మనకు అందించడం కోసం అందులో ఏ ఏ రకాల వేదవాక్యాలు, మంత్రాలు నిక్షిప్తం చేశారు. అదిగాక ఈ ఆధునిక సమాజానికి, ఈనాటి జీవనానికి కూడా ఆ స్తోత్రాలలో ఏం చెప్పారు అనేది మనం ప్రత్యేకించి చూస్తాం. పోతన కావ్య ప్రారంభంలో ఇష్టదేవతాస్తుతి చేస్తాడు. అందులో మొట్టమొదట శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. భాగవతం యొక్క పరమార్థానంతటినీ దీంట్లో నిక్షిప్తం చేశాడు. భాగవతం చెప్పడం వల్ల, భాగవతం వినడం వల్ల, భాగవతం చదవడం వల్ల ఆశించవలసింది కైవల్యం తప్ప మరొకటి కాదు. అందువల్ల ఏవో పారితోషికాలు ఇస్తారని మేము, ఫలితాలు కలుగుతాయని మీరు భాగవతం వింటే అది వృధాశ్రమే. అంటే ఒక దివ్యమైనటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకుని అత్యల్పమైన ఫలితాలు కోరుతున్నాం అన్నమాట. ఈ మాత్రం జ్వరాలు తగ్గడానికి, పిల్లలు కలగడానికి, వాళ్ళకి చదువులు రావడానికి ఇంత శ్రమ పడక్కర్లేదు. భాగవతం వినడం వల్ల కూడా అవి జరుగుతాయి, అవన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఆశిస్తున్నాము అంటే మనం కల్పతరువుని పెరట్లో నాటించుకుని దాని నుంచి కరివేపాకులు కోరుకున్నట్టుగా ఉంటుంది. కల్పతరువు పెరట్లో ఉన్నప్పుడు పొందవలసిన ప్రయోజనం పొందాలి, కానీ చారులో కరివేపాకు కింద కల్పతరువు ఆకులు దూసేస్తే అలాగా ఈ కరివేపాకు ఎక్కడైనా దొరుకుతుంది, దానికోసం అక్కడికి వెళ్ళక్కర్లేదు.
ఒక కామధేనువు మన పెరట్లో ఉన్నప్పుడు దాని నుంచి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందాలి, కావలసినటువంటి దివ్య పదార్థాలు పొందాలి. కానీ మామూలు పాలైతే అవి ఇవ్వడానికి భూలోకంలో ఆవులు చాలా ఉన్నాయి. దీనికి కామధేను ఒక్కలు. అంచేత నా దివ్య ప్రయోజనాలు పొందడమే పరమ ప్రయోజనంగా భావించాలి. అందుకోసమే శ్రీకైవల్య పదంబు చేరుటకునై అంటున్నాడు పోతన. ఈ దానవోద్రేక స్తంభకు వీటన్నిటి అర్థాలు మనం మొదట్లో వివరంగా చెప్పుకున్నాం. ఈ కైవల్య పదాన్ని కోరి మాత్రమే భాగవతాన్ని చదవడం, వినడం, చెప్పడం ఏదైనా జరపాలి అనడానికి ఉదాహరణ ఏమిటంటే పోతన గారే చాలా స్పష్టంగా ఆ భాగవత అవతారికలో కొన్ని పద్యాలు చెప్పాడు. ఆయన ఎందుకోసం ఇది రాశాడు. ఓనరన్ నన్నయతిక్కనాది కవులీయుర్విన్ పురాణావరు తెనుగుంజేయుచు ఒనరన్ నన్నయతిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో తెనుగుంజేయరుమున్ను భాగవతమున్ దీనిందెనింగించి మజ్జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ మజ్జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. ఇది ఆయన చేసిన సంకల్పం. ఇదివరకు నన్నయ్య, తిక్కన మొదలైన మహాకవులు ఎన్నో గ్రంథాల ఆంధ్రీకరణ చేశారు. పోతన గారు 15వ శతాబ్దం వాడు. అప్పటికి 500 సంవత్సరాల తెలుగు సాహిత్యం ఉంది గ్రంథ రూపంలో. ఇక మౌఖిక సాహిత్యం అయితే వేల ఏళ్ల బట్టి ఉంది. ఇందులో ఎన్నో పురాణాలు, భారత రామాయణాలు అప్పటికే ఆంధ్రీకరణ అయిపోయినాయి. కవిత్రయం భారతాన్ని ఆంధ్రీకరించారు. ఈయనకంటే ముందే జరిగింది. రామాయణం, రంగనాథ రామాయణం ఉంది, గోన బుద్ధారెడ్డి రామాయణం ఉంది, భాస్కర్ రామాయణం ఉంది ఈయన కాలం నాటికే. ఇన్ని ఉండగా అందుకే ఆయన అవన్నీ ఆయన అనుకున్నాడు. భారతం రామాయణం అయిపోయినా ఇంకేం మిగిలిందని చూస్తే భాగవతం మిగిలింది. ఓయ్ బాబోయ్, భాగవతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది కథా సంపుటి. ఏక కథ ఉండదు ఇందులో. శ్రీకృష్ణుని కథ అనుకుందుకు వీల్లేదు. శ్రీకృష్ణుని కథ దశమస్కంధంలోనే ఉంటుంది. అందులో మళ్ళీ పూర్వభాగం, ఉత్తర భాగం రూపంలో శ్రీకృష్ణుడు బాల్యక్రీడల దగ్గర నుంచి నరకాసుర సంహారం వరకు మొత్తం అంతా ఆ దశమస్కంధంలో ఉంటుంది. మరి మిగిలినవన్నీ ఆయన కథ కాదు. గజేంద్ర మోక్షం ఆయన కథ. భక్త ప్రహ్లాద ఈ కృష్ణావతారానికి సంబంధించింది కాదు. రామాయణం కూడా ఉంటుంది. అది రేపు చెప్పుకుంటా ప్రత్యేకించి పోతన గారి రామాయణం ఎలా ఉంటుంది. అలాగే నరసింహావతార ఘట్టాలు, వామనావతార ఘట్ట, వామన చరిత్ర ఇవేవి కృష్ణావతారానికి సంబంధించినవి కావు. అందుకని ఒక రకంగా భాగవతాన్ని ఆంధ్రీకరించడం కష్టం. ఎందుకంటే ఇది కథా సంపుటి. ఏదో రకరకాల పువ్వులతో దండకొచ్చడం, పోనీ ఒకే రకమైన మల్లె పూల దండ అయితే పర్వాలా, మధ్యలో గులాబీలు పెట్టాలి, చామంతులు పెట్టాలంటే చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే సరిగ్గా అమర్చకపోతే ఆ దండ అందంగా ఉండదు. రకరకాల పువ్వులతో దండకొచ్చినప్పుడు ఏ రంగు పక్కన ఏ రంగు ఉండాలో, ఎంత ఎడంలో ఉండాలో, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ ఏది ఉండాలో సరిగ్గా పోటీగా ఉండాలి. ఇక్కడ పువ్వు ఉంటే ఇక్కడ పువ్వు ఉండాలి మళ్ళీ, లేదా అందంగా ఉండదు. అంచేత కథా సంపుటిని అనువాదం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏ కథ ఎప్పుడు చెప్పాలి, మళ్ళీ కాలక్రమం తప్పకూడదు. కొన్ని భావావేశం కొద్దీ కవికి చెప్పాలని అనిపిస్తుంది, చెప్పలేకపోతాడు. ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. అందుకని ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని భాగవత అనువాదం కష్టమే అయినా ఆయన చేపట్టి ఏమంటున్నాడు అంటే నన్నయతిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో తెనుగుంజేయరుమున్ను భాగవతమున్. నిజంగా పురాకృత శుభాధిక్యం నా అదృష్టం కాకపోతే వాళ్ళెవరికి భాగవతం తెలుగు చేయాలనే ఆలోచన రాకపోవడం ఏమిటండి? ఇది నా అదృష్టం కొద్దీ జరిగింది అన్నాడు. మహాకవులైన వాళ్ళు, మహాపండితులైన వాళ్ళు ఏదైనా గ్రంథాన్ని రచించినా, అనువాదం చేసినా మాట్లాడాల్సిన విధానం ఇది. ఇవాళ అలా లేవు మాటలు, ఏదో ఒకటి రాయడం. ఇది నేనే రాశా, ఇంతకుముందు ఎవరికి ఈ ఆలోచన రాలా, పైగా నాకెవడూ సహకరించరా. ఈ మాట ఎవరు అనేది పోనీ ఎక్కాల పుస్తకం రాసిన వాడంటే పర్వాలా, వేదాలు అనువాదం చేసిన పెద్ద మనిషి అంటాడు ఈ మాట. ఎందుకు అనువాదం ఇంకా పనిలేక అంటే వేదం అనువాదం చేసినా మన బుద్ధి మారలేదు, మన అహంకారం మనకే ఉంది. నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడు, నాకు ఈ ప్రభుత్వం ఏం సత్కారాలు చేయాలి, ప్రభుత్వ సత్కారాలు ఆశిస్తున్నామంటే నీకు వేదం జోలికి వెళ్ళడం ఎందుకు పని లేక ఇంటూ కూర్చోక. అలా ఉంటుందండి మన గ్రంథాలు. పీఠికలు అవి చదువుతూ ఉంటే ఆశ్చర్యకరంగా వీళ్ళేనా ఇంత గొప్ప గ్రంథాలు రాసింది, బుద్ధి ఏమిటి ఇలా ఉంది, బుద్ధి మారలేదు. అది రాశాం ఇది రాశాం, ఇక ఇలాంటి కల్పన ఇంకెవరూ చేయాలి. ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద నేను ఒక్కడనే చేశా, ఈ మాటలు అనకూడదు. బెమ్మెరపోతను ఏమంటున్నాడు అంటే
వాళ్ళు రామాయణ భారతాలు ఆంధ్రీకరణ చేసి భాగవతాన్ని వదిలేయడం అనేది నా పూర్వపుణ్య సుకృతం తప్పితే వాళ్ళ అసమర్థత కాదు అన్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి ప్రత్యేకంగా. కొత్త గ్రంథం రాసేవాళ్ళం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు దలుచుకుంటే ఎప్పుడూ రాసేసేవాళ్ళు, నాకంటే బాగా రాసేవాళ్ళు. ఏదో ముందు ముందు పోతాననేవాడు ఒకడు పుడతాడులే, వాడు రాయడానికి ఒకటి ఉండాలి కదా, అన్నీ మనమే రాసిస్తే వాడేమి రాసేస్తాడు అన్న భావంతో నాకు వదిలేశారు. కాబట్టి ఆ పూర్వ కవులందరికీ కృతజ్ఞతలు అన్నాడు. అది మొట్టమొదటి నేర్చుకోవాలి మనం. ఆ పూర్వక విస్తృతి నుంచి మనం ఏ పని చేసినా దానికి పునాది వెనకాల ఉంటుంది. దాని నుంచి మనం ఏదో ఒకటి కొత్తగా కనిపెడతాం. ఇక నేను ఒక్కడే కనిపెట్టాను ఈ విషయాన్ని, నాకు ముందు ప్రపంచమంతా శూన్యం అని మాట్లాడకూడదు. మహాకవి శ్రీశ్రీ చాలా గొప్పవాడు, కానీ ఆయన ఎంత పెంట మనిషిని చేశారంటే అభిమానులే చేస్తారు ఈ పనులేని. అభిమానులను అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదం. వీళ్ళు మొత్తం చేసి అసలు వాడిని భ్రష్టుని చేస్తారు. శ్రీశ్రీకి ముందు శూన్యం వెనక శూన్యం అన్నాడు కవి. ముందు శూన్యం వెనక శూన్యం అయితే ఆయన ఎలా పుట్టాడండి? ఈ అప్రదిష్ట మొత్తం శ్రీశ్రీకి తగిలింది వెళ్ళి. ఇక అక్కడి నుంచి ఆ మాటకు ఆయన జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది అన్ని చోట్ల. మీ గురించి ఇలా అన్నారండి అని కూడా ముద్దు దగ్గర మైకెట్టడం. ఆ మాట కాదనలేడు, ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడుగా చెప్పాడు. అవుననలేడు. ఎక్కడి నుంచి వస్తాడు మహాకవులు ఎవరైనా? విశ్వనాథ వారు అనలేదే ఆ మాట, నాకంటే ముందు శూన్యం నా తర్వాత శూన్యం అని. ఎలా వస్తాయండి మహాకవులు మహాపండితులు అనరు, ఈ పక్క వాళ్ళు అంటూ ఉంటారు. ఇక మనం ఎవరున్నా అభిమానం వస్తే ఇంకా వేరే అభిమానం ఎక్కువైపోయి ఇంకా ఆయన మించిన వాళ్ళు లేడు అన్నాం. ఒక విషయంలో ఆయన గొప్పవాడు, ఇంకో విషయంలో ఇంకోడు గొప్పవాడు. అందుకే అభిమానం ఎప్పుడు దురభిమానం కింద మారకూడదు. మనం ఎంత గొప్ప అభిమానం దేవుళ్ళ మీద చూపించినా చివరికి అదే అయింది. ఇప్పటికి వీరశైవం వీర వైష్ణవం అని ఎందుకు వచ్చే ఆలోచించండి. వీర ఏమిటండి? శైవం చాలుగా వీరశైవం ఎందుకు? వీర అంటే వెర్రి, ఎంతకంటే ఏం లేదు. వీరంటే వెర్రి. అందుకే సామెతలు వచ్చేప్పుడు శైవులు వైష్ణవులు కొట్టుకు చేశారు. మామూలుగా కొట్టుకోవాలా. వైష్ణవులు ఎవరైనా అన్నం తింటే బియ్యంలో రాళ్ళు వస్తే మింగేసేవారు. అయ్యో రాళ్ళండి మింగేస్తున్నారు ఏమిటంటే ఒక లింగం చచ్చినా చావడమేనే బట్టి రాళ్ళని శివలింగాలు. అందుకే నవిలేశాడు. కడుపు నొప్పి వస్తుందని నీళ్ళు బంగారం పొత్తే రానమండి. శివలింగాలు ఉండడానికి వీల్లేదు ప్రపంచంలో. అంటే రాళ్ళని శివలింగాలు గుండ్రంగా ఉంటాయి, మింగయ్యి. ఎవడికి వచ్చింది కడుపు నొప్పి? శివుడికి ఏం నష్టం లేదు, నీకు వచ్చింది కడుపు నొప్పి. ఇలాంటి సామెతలన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ అజ్ఞానం వల్లనే వచ్చాయి. ఇంకా అంతవే శంఖాలు చక్రాలు గుద్దేయడం, మనుషుల మీద ఉంచేసి పైన గుద్దేయడం. ఈ వీరసేవులు అంతకంటే వేర్రి. మెళ్ళో లింగం వేసుకోవడం, ఆ లింగం లేనివాడు మొహం నేను చూడండి. ఇప్పుడు నువ్వు వేసుకుంటే అందరూ వేసుకోవాలా? చూశారండి అలాగా. వీరశైవం రాజ్యం వేలిన కాలంలో రాజులు బాగా ఆదరించిన కాలంలో వాళ్ళు వెర్రి వేషాలు వేశారు. వైష్ణవ రాజులు రాజ్యం వేలిన కాలంలో వీళ్ళు వెర్రి వేషాలు. ఏం సాధించారు? శివుడు విష్ణువు సంతోషించే విషయాలన్నా ఇవి. భగవంతుడు ఒక్కడైనా స్పష్టంగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని వేదం చెబుతూ ఉంటే మీరు మళ్ళీ విష్ణువుని ఒకడిని శివుడిని ఒకడిని రకరకాల దేవుళ్ళని చేసేసి దానికి మళ్ళీ రకరకాల సెంటిమెంట్లన్నీ పెట్టేసి మీ మతమే అందరూ ఆచరించాలి, నేను ఏ బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టే పెట్టుకోవాలి, ఆ బొట్టులో కూడా మళ్ళీ అడ్డబొట్టు ఒకటే పెడతాడు, ఒకడొక రకంగా ఇంకోటి ఒక రకంగా. 10 రకాల శైవాలు ఉన్నాయి, 10 రకాల వైష్ణవాలు ఉన్నాయి. ఇలా పెడితే ఒక రకం, కిందకి లాగితే ఒక రకం, ముక్కు మీదకి లాగితే ఒక రకం, మూతి మీదకి లాగితే ఒక రకం. ఈ బొట్టును బట్టే మొత్తం మతాలు దేవుళ్ళు అన్నీ ఉంటాయా? చివరికి వెళ్ళి దేవుళ్ళకు కూడా పెట్టేశారు ఈ బొట్లన్నీ. ఆడాళ్ళకు కూడా పెట్టేస్తున్నారు నిలువు బొట్లు. ఆడాళ్ళకి ఎక్కడ కుంకుమ బొట్టు తప్పితే అడ్డబొట్టు నిలువు బొట్టు రెండూ ఉండకూడదు, శాస్త్ర నిషేధం అది. ఆడది పెట్టుకోవాల్సింది కుంకుమ బొట్టు ఒకటే. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మతాలు మార్చేసుకుని 3 నామాలు పైకి 3 నామాలు అడ్డంగా పెట్టుకోమని చెప్పలేదు. ఒంటి నిండా విభూతి ఇది ఆడాళ్ళు చేసే పనులు పెట్టేశారు. ఎందుకంటే మన వాళ్ళని గుర్తుండాలి కదా, ఓ స్టాంప్ వేసేయి. రాజకీయ పార్టీకి దీనికి ఏమీ తేడా లేదని వాడు ప్రత్యేకమైన జెండా ప్రత్యేకమైన ఎన్నికలు గుర్తు పెడతాడా? ఇది అంతే. వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకుంది కనుక ఈ దౌర్భాగ్యానికి సమాధానంగా బమ్మెర పోతన్న ఎంత అద్భుతమైన తత్వం ఆశిస్తున్నాడు అంటే భాగవతంలో శివ సంబంధమైన కథలు ఎన్నో ఉన్నాయి. హాలాహల భక్షణం ఉంది, దశావతార చరిత్రలు ఉన్నాయి, కుమారస్వామి ఘట్టం ఉంది, చాలా ఉన్నాయి ఇందులో. ఎక్కడ ఆయన అశ్రద్ధ చేయాలి? వినాయక ప్రార్థనతో మొదలుపెట్టాడు. శ్రీకైవల్యం కగన మోదక కాదికిన్ సముదమూషక సాదికి సుప్రసాదికిన్ అన్నాడు. అందుకని మేము వినాయకుడు ప్రార్థించం, మాకు విశ్వక్సేనుడు ఉన్నాడు అని ఆయన మాట మాట్లాడాలి. విశ్వక్సేనుడు కేవలం సైన్యాధిపతి, వినాయకుడు సర్వలోకాధిపతి. గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఇంత గొప్పవాడు గణాధిపతి. ఋగ్వేదంలో మొట్టమొదటి స్తుతింపబడినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన శివపార్వతుల కళ్యాణం కంటే ఇంకా ముందునాడు అదేం చెప్పాలంటే అది ఊరికే ఒక అవతారం. అది విఘ్నేశ్వరుడు వినాయకుడు అనేది ఒక అవతారం. ఆయన ముందు నుంచి ఉన్నాడు. వీడు ప్రార్థన చేస్తే వీడు కడుపున పుట్టాడు అంతే. అందుకని అంత గణాధిపతిని మనం ప్రార్థన చేస్తుండే అది మానేసేసి మళ్ళీ ఏదో పెట్టడం, ఇదండం అదండం. చివరికి వినాయకుడు గుళ్ళో ఉంటే నేను రానన్నా. ఈ వీరులన్నీ ఉన్నాయి, నాకేం మొహమాటం లేదు మాట్లాడడానికి. పెద్దవాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ. ఎందుకంటే అజ్ఞానాన్ని బాగా వాళ్ళు మనస్సులో పెట్టుకుని జనానికి కూడా అందించడం. నువ్వు నా ముఠా కాబట్టి నువ్వు కూడా నేను చెప్పినట్టు చెయ్యి
అందుకే ఎప్పుడూ అభిమానాలు దురభిమానాలుగా మాటకూడదు. భారతీయ సంస్కృతి సమస్త దేవతలని, ముక్కోటి దేవతలను ఒకే ఒక సూత్రంలో కలిపి చివరికి అహం బ్రహ్మాస్మి అంది. తత్వమసి అంది. నువ్వు ఆ దేవుడు, ముందు నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయి, మిగిలిన విగ్రహాలండి తర్వాత. ఈ కేవలం గుడే పరమార్థం, దాని చుట్టూ తిరిగినంతకాలం నీకేం తెలియదు. గుడి కొంచెం గుండా రాగం అవుతుంది అంతే. ఆ గుడి చుట్టూ తిరిగేది గుండె చుట్టూ తిరగమన్నారు. నిన్న మన మంత్రపుష్పంలో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. వామనుడు 3 అడుగులు అడగడంలో ఉండే ఉద్దేశం ఏమిటి? 3 అడుగుల నేలలో కూర్చుని హాయిగా నీలో ఉండేటువంటి భగవంతుడు చూస్తే సరిపోయేదానికి ఎందుకీ తాపత్రయం అంత. అందుకని కైవల్యం ఒక్కటే కోరాలి భాగవతం ద్వారా. ఈ స్తుతి రహస్యం ఇది. అందుకే ఒక మాట, ఓ కథ ఒకటి చెబుతారు సరదాకి. ఒక పండితుడు భాగవతం బాగా చదువుకున్నట్టు, పోతన గారు రాసింది కంఠస్థం చేశాడు బాగా. నాకు మళ్ళీనే పద్యాలన్నీ నోటుకొచ్చి ఏది చూడాల్సిన పని లేదు. ఎవరైనా గజేంద్ర మోక్షం అనగానే ఓ 25 బాడేసేవాడు. ప్రహ్లాద చరిత్ర అంటే ఓ 20 బాడేసేవాడు వరుసగా. అబ్బా ఈయనకి ధారణ అపూర్వం అండి అనేవారు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్నాయి, డబ్బులు లేవు, ఆవిడ చస్తోంది అర్థం కాక. పైగా ఈయన మామూలు వాడు కాదు, కాస్త వ్యాకరణం పండితుడు కూడాను, సమాసాలు సంధులు కూడా బాగా వచ్చి ఈయనకి. అందుకని వచ్చిన వాళ్ళలా కూర్చోబెట్టి ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వంలో 6 భేదాలు ఉన్నాయి, కర్మధారయంలో 12 భేదాలు ఉన్నాయి అని వచ్చిన వాళ్ళలా అరుగు మీద కూర్చోబెట్టి శుద్ధి. ఈ వ్యాకరణం వాడికి అర్థమే చావదు. అందుకని ఈ భార్య గొళ్ళు మండింది. ఎవడికి ఏ భాషలో చెబితే అలా అర్థం అవుతుందండి. భార్యలు కూడా నేర్చుకోవాలి, భర్తలు కూడాను. లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏదైనా విషయం చెప్పాలంటే అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఆవిడ చూసింది ఈ వ్యాకరణం ఆవిడకి పట్టేసింది బాగా. ఊళ్ళో వాడికి ఎలా ఉన్నా ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, కర్మధారయం, అవ్యయీభావ సమాసం, ఈ దిక్కుమాలవన్నీ ఆవిడకి పట్టేసే మొత్తం. అందుకని ఈ బ్రాహ్మడికి ఎలా చెప్పాలి, బయటికి వెళ్ళి పని చేయమని చెప్పాలి. అస్తమానం ఇంట్లో కూర్చోవడం, తువ్వాలు దులుపుకోవడం, ముక్కుపోవడం, బట్టేయడం. వచ్చిన వాళ్ళ రా నువ్వేం చెబుతున్నావు తెలుగు, నీ తలకాయ దా కూర్చో, అవ్యయీభావం ఏమిటి చెప్పు అన్నాం. చివరికి వాడికి ఏమీ రాదని తేల్చి పంపడం. చివరికి ఈయన కనపడడానికి అందరూ భయపడిపోయేవారు. ఇంక రూపాయలు ఎవరు ఇస్తారు? అందుకని ఈయనకి చెప్పడం కోసం ఆవిడ పని చేసిందట. ఓసారి ఊదిలోకి వచ్చిన ఆయన బయటికి వెళ్ళి కష్టపడమంటే తెలియదు, కోప్పడతాడు. ద్వంద్వో ద్విగురపిచాహం మద్గేహే నిత్యమవ్యయీభావక తత్పురుష కర్మధారయ ఏనాగం శ్యాం బహువ్రీహి అందిట. దెబ్బకి అర్థమేం తువ్వాలేసుకుని బయటపోయాడు. దీని భావం ఏమిటంటే ద్వంద్వో మనం ఇద్దరం తగలడ్డాం. ద్వంద్వ సమాసం అంటే ఇద్దరేగా, రామలక్ష్మణులు అన్నదమ్ములు. ద్విగురపిచాహం మనకు 2 కుర్రాలు కూడా తగలడ్డారు ఇంట్లో. మన ఇద్దరమే కాదుగా. ద్విగుహు అంటే 2 ఆవులు. మనకు ఆవులు, గొడ్డు, గోద, పిల్ల, మేక ఉన్నాయి కదా. లింగులు ఇటుకు కాదుగా, సంసారం నడవాలా. అందుకని ద్వంద్వో మనం ఇద్దరం ఉన్నాం ఇక్కడ. ద్విగురపిచాహం మనకు 2 పిల్లలు, 2 ఆవులు అన్నీ ఉన్నాయి. నేను వీటిని పోషించుకోవాలా. మద్గేహే నిత్యం అవ్యయీభావక. అవ్యయీభావ సమాసం అంటే ఏమిటి? లింగము, వచనము, విభక్తులు ఏమీ లేనిది అవ్యయం. మన ఇంట్లో బియ్యం లేవు, నూకలు లేవు, పాలు లేవు, పెరుగు లేవు, అంచేత మనము అవ్యయీభావ సమాసం. ఏమి లేవుగా. లింగవచన విభక్తులు లేనిది అవ్యయము, అంచేత పొయ్యి లేనిది, బియ్యము లేనిది, నూకలు లేనిది ఇల్లు. కట్టుకుందుకు బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. ఇది మానేసేసి అవ్యయీభావం అంటాం ఎక్కడి నుంచి. పైగా అవ్యయానికి ఇంకో అర్థం ఉంది. వ్యయం అంటే ఖర్చు పెట్టడం, అవ్యయం అంటే ఖర్చు పెట్టకపోవడం. ఎప్పుడు మన ఇంట్లో ఖర్చు ఎక్కడిది? ఖర్చు ఎవడింట్లో ఉంటుంది? ఆదాయం ఉన్నవాడి ఇంట్లో ఉంటుంది. ఆదాయం లేదే ఖర్చు ఏముంది? అంచేత మనకు ఆదాయం లేదు కాబట్టి ఖర్చు కూడా లేదు నాయన. అవ్యయీభావం ఏదో మన ఇంట్లోనే ఉంది. అంచేత ద్వంద్వ సమాసం మన ఇద్దరమే, ద్విగు సమాసం మన పిల్లగాళ్ళు, అవ్యయీభావం మన ఇంట్లో ఉంది కదా. అందుకని తత్పురుష కాబట్టి ఓ మొగాడ కర్మధారయ ఏదైనా పని చేసి తగలడు. కర్మధారయ అంటే ఏమిటి? మరి ఏదో ఉద్యోగం చేయి, ఊరికే కూర్చుని ఇక్కడ యజ్ఞోపగతాలు ఉడుకుతాయి ఏమిటి? దానివల్ల పని అవుతుంది. వేళమేడు బయటికి ఎంత చెప్పిన అని ఏనాహం శ్యాం బహువ్రీహి ఎంత అలంకారయుక్తంగా చెప్పిందో నుండే. నువ్వు అలా పని చేస్తే కష్టపడి నేను బహువ్రీహినవుతా. బహువ్రీహి అంటే వ్రీహి అంటే ధాన్యపు రాశి. బహువ్రీహి అంటే చాలా ఎకరాల పొలం కలిగిన వాడు జమీందారని అర్థం దానికి. వహవహ వ్రేహయ యస్య సహ బహువ్రీహి అంటారు. అందుకని నేను జమీందారు కావాలంటే, నేను జమీందారు పెళ్ళాన్ని అవ్వాలంటే నువ్వు కష్టపడి పని చేయాలి కదా. అయితే దరిద్రుడు పెళ్ళాం ఉంటున్నారు అందరూ కూడా. పైగా సెంటిమెంట్లు రకరకాలుగా ఉంటాయి. ఈవిడొచ్చాకే ఆయన పరిస్థితి అలా అయిపోయిందంట. ఇదో వంక. వీడు కష్టపడ్డండి, పెళ్ళాం మీద గెంటేయడు. ఒక ఆవిడ అందులో మా ఆయన నేను వచ్చాకే లక్షాధికారి అయ్యాడు ఎందుకు. అంతకుముందు ఏమిటంటే అంతకుముందు కోటీశ్వరుడు అందుటే. పాదమహిత్యం అనమాట. అలాంటివి ఉంటాయి. దానికేముంది? అంచేతను అందరూ నన్ను అంటున్నారు, నాయన అనవసరంగా నువ్వు కష్టకపోవడం, నేను ఆడదాను, నేను బయటికి వెళ్ళి కష్టపడే పరిస్థితి కాదు కదా అని చెప్పింది. అలా చెప్పాలి కదా. అందుకని ఈయన కూడా ఇప్పుడు చెప్పింది. ఊరికే ఇక్కడ కూర్చొని శ్రీ కైవల్య పాదం అంటూ నా చెవులు ఎందుకు తింటారు? వెళ్ళా రాజుగారి దగ్గర చెప్పండి ఏమన్నా.
దేశాన్ని పాలించే రాజులు బోళ్ళు మంది ఉన్నారు. రెడ్డి రాజులు ఆ కాలంలో, శ్రీనాథుడు కాలంలో. ఆ శ్రీనాథుడు చూడండి ఎలా ఉన్నాడు, అలా వెళ్ళండి మీరు కూడా ఏమైనా చెప్పచ్చు కాదు. ఈవిడ బాధపడలేక ఆయన బయలుదేరాడు. వెళ్ళు రాజుగారిని కలిశాడు. భాగవతం నాకు సంపూర్ణంగా వచ్చునండి, పద్యం అడిగినా చెబుతాను, ఏ ఘట్టం అడిగినా చెబుతాను అన్నాడు. నువ్వు చెప్పండి అన్నాడు. చాలా చెప్పాడు. ఏకంగా 5-6 గంటల పాటు నిలబడి కొన్ని వందల పద్యాలు అప్పగించారని ఆ పండితుడు తక్కువ కూడా ఏం కాదు. పైగా కమనీయంగా పాడాడు. రాజుగారు వెంటనే అన్నట్ట, మీరు భాగవతం చదివారండి అన్నట్ట. వాడు తక్కువ కూడా కాదండి, ఏ మామూలుగా ఓట్లేస్తే నెగ్గిన నాయకులు కాదు వాళ్ళు. స్వయంగా జన్మతః మంచి వంశాల్లో పుట్టి అన్ని ఆబాల్యం షోడశ మహావిద్యలు అభ్యసించిన వాళ్ళే రాజులుగా ఉండేవారు. అలా టప్పగాళ్ళని అందరినీ రాజులుగా పెట్టేవారు కాదు, వాడు తెలుసు. అందుకే మీరు భాగవతం చదివే వచ్చారంటే ఆయనకు అనుమానం వచ్చింది. 5 గంటల పాటు వరుసపెట్టి పద్యాలన్నీ నేర్చాను, చదివావా అంటాడు వీడు. ఇంతకేం ఇంకేం చెప్పాలి ఈయనకి అని. అయ్యో చదివానండి అన్నట్ట. ఏమనుకోకండి, పెద్దవాళ్ళు బ్రాహ్మణులు నమస్కారం, మిమ్మల్ని ఏమనకూడదు, ఇంకోసారి చదివిరండి అన్నాడు. ఈయనకి అర్థం కాల, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని తిట్టాడు. అనవసరంగా వాళ్ళని వెళ్ళు ఆశ్రయించమంటే ఇగో వాడు ఏమన్నాడు చూడు, ఒళ్ళు పొగరు వాళ్ళకి అన్నాడు. లేదండి ఆయన ఎందుకు అన్నారో ఒకసారి చదవండి అని. చదివాడు. మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు అనిపించింది దీనికి, మధ్యలో వచనాలు వదిలిపెట్టేసేట, పద్యాలు మాత్రమే కంఠస్థం చేసేట. అది ఈయనకు వచ్చినట్టు అలాగే వస్తుంది వ్యాకరణం వాడికి. అది సంగతి నాకు అర్థమైందే. వచనాలన్నీ వదిలేసాను. నరసింహావతార ఘట్టంలో వచనం ఎంత బాగుంటుంది, గజేంద్ర మోక్షంలో అడవిల పరిచి మాతు లొంగ లొంగ లవంగ కేతలి లంగ ఎంత బాగుంటుంది, అంతా లుంగి చుట్టేయడం మొత్తం. ఇవన్నీ ఎంత బాగుంటాయి. ఈ వచనాలు వదిలేసాను నేను, అందుకే రాజుగారు అలా అన్నాడు. ఈసారి వచనాలు కూడా కంఠస్థం చేశాడు. మళ్ళీ వెళ్ళాడు. అర్థమైందండి, మీరు అండమే మంచిదేందండి, నా పాండిత్యం బాగా పెరిగింది, నేను వచనాలు కూడా చదివేశానండి అన్నాడు. మళ్ళీ ఓసారి ఇలా చూశాడు రాజు. మళ్ళీ 5 గంటలకు వచ్చిన వచనాలని చెప్పారు. రాజుగారు ఏమనుకోకండి ఇంకొకసారి చదివిరండి అన్నాడు. ఒళ్ళు మండిపోయింది దీనికి. ఈ రాజులు ఇలాగే ఉంటారు, దుర్మార్గులు అని. ఇంటికి వెళ్ళి భార్య 4 తిట్టు నేను వెళ్ళను, కుండలు టింకీలు కొట్టినా సరే, లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం, దరిద్రం తిరగకపోతే. అంతేగాని వాడి దగ్గరికి నేను వెళ్ళినప్పుడల్లా మళ్ళీ చదవమంటాడు. అంటే ఆవిడకి అనుమానం వచ్చింది, అసలు ఆయన ఎందుకు చదవమన్నాడో ఓసారి చదవండి నేను వింటానండి. మొదటిని చదవండి ఒకసారి నేను వింటాను, అసలు ఏదో ఉంటుందండి ఎందుకంటాడు, అదే ఎందుకంటాడండి ఆలోచించాలి. అలా మొదటి నుంచి ఆ ఇష్టదేవతా ప్రార్థన అన్ని చదువుతుంటే మధ్యలో ఓ పద్యం వచ్చింది. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాతలన్ బడక సమ్మతిన హరికిచ్చి చెప్పెని బమ్మెరపోత రాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఈ పద్యం చెప్పగానే ఆవిడ అందరి నాకు అర్థమైందండి, ఇంక మనం వెళ్ళొద్దు అంది. ఇదే ఏం చెప్పాడు ఆ పద్యంలో. పద్యాలు చదవమంటే పద్యాలు అప్పగించడమా, అర్థం తెలియదా. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, ఈ రాజకీయ నాయకులనే పనికిమాలిన వెధవలను ఆశ్రయించి, పురమ్ములు వాహనమ్ములను సొమ్ములు కొన్ని పుచ్చుకొని, వాళ్ళేవో దానాలు ఇస్తారు, మనకేవో పీఠాలు ఇస్తారు, పదవులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇవన్నీ ఆశించి డబ్బులు పుచ్చుకొని ఇవన్నీ చేస్తే ఎకరాల పొలము స్థలాలు ఇవన్నీగా మనం ఆశించేది. ఎంతకంటే 2 ఎకరాల పొలం నా పేరు రాసి 2 ఎకరాల స్థలం రాసి, ఇదే కదా గొడవ. దీనికోసం వాడిని పొగడ్డం. ఇవన్నీ చేసి సొక్కి శరీరము వాసి, చివరికి వృద్ధాప్యం రాక తప్పదు కదా, కాళ్ళు చేతులు పడిపోవడం తప్పదు కదా, అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టడం కూడా తప్పదు కదా. అప్పుడు కాలుచే అంటే మోకాలు కింద కాలు కాదు, కాలుడు అంటే యముడు ఇక్కడ. కాలుచే సమ్మెటవాతలన్ బడక, అప్పుడు యమధర్మరాజు మన తీసుకెళ్లి నరకంలో నానా బాధలు పెడుతూ ఉంటే, చితగొట్టేస్తూ ఉంటే, అపరిచితుడు సినిమాలో చూపించినట్టుగా కోపము క్రిమిభక్షణము మొదలైన నరకాలన్నీ ఒక్కసారే చూపిస్తూ ఉంటే, ఈ రాజులు ఎవరైనా మన కాపాడతారని వచ్చి, ఈ నాయకులు కానీ వీళ్ళు ఎవరైనా, ప్రతి మనిషి ఆలోచించుకోవలసిన విధానం. అందుకని మళ్ళీ ఇక్కడ మనం సుఖపడినా వీళ్ల వల్ల అక్కడ బాధలు ఎలాగూ తప్పు. ఇకపరముల యందు రెండిట్లోనూ కాపాడగలిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే అని నిర్ణయించుకుని ఆయనకు అంకితం ఇచ్చారు. అంటే మేము లౌక్యం మేము తెలివిగా ఆలోచిస్తామన్న వాళ్ళు కూడా అజ్ఞానం అన్నమాట. ఇలా లౌక్యం నిజంగా నీకు లౌక్యం ఉంటే, నీకు ఒక లౌక్యం ఉంది, పోతన గారికి 2 లౌక్యాలు ఉన్నాయి. లౌక్యం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, లోకం లౌక్యం అంతే కదా. లోకం నుంచి లౌక్యం వచ్చింది. అంటే లోకంలో ఎలా బతకాలో ఏమిటో తెలిస్తే లౌక్యం అంటారు, అంతే కదండి. నీకు ఈ లోకంలో బతకడమే తెలుసు, పోతన గారికి పై లోకంలో కూడా ఎలా బతకాలో తెలుసు. అందుకే ముందే పునాది వేసుకున్నాడు. ఇక్కడ శ్రీనాథుడు ఆ పునాది వేసుకోలేదు, అందుకని 700 రూపాయల పన్ను కట్టలేదని కొరడాలు పెట్టి కొట్టి హింసించారు. అదే రాజులు, ఉంగరాలు పెట్టిన రాజులే, కంకణాలు తొడిగిన రాజులే లంకణాలు చేయించారు, కడియాలు తొడిగిన రాజులే ఒడియాలకు కాపలా పెట్టారు ఆయన తీసుకెళ్ళి.